కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంట్ లేక యూరియా దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అధికార పార్టీకి బుద్ధి చెప్పాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను అధిక సంఖ్యలో గెలిపించాలని కోరారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సెగ్గంపల్లిలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటికం జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన బస్తీబాట కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2 ఏళ్లలో భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే పని చేయకుండా కేవలం మాటలతోనే కాలం గడుపుతున్నారని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో 5 సంవత్సరాలు మీ చైర్మన్ గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఏ రకమైనటువంటి ఆలోచనలు చేసి అభివృద్ధి చేసిన విషయం చాలా విషయాలన్నీ కూడా ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. కానీ 2 సంవత్సరాలైంది ప్రభుత్వం మారి, 2 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చింది. ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు, ఈ రోజు ఎలాంటి హామీలు అమలైతా ఉన్నాయి అనడానికి మీరే ఈ రోజు సాక్షాత్తు సమాధానాలుగా కనబడతా ఉన్నారు. నేను వస్తా ఉంటే ఒక అమ్మ నాకు పెన్షన్ వచ్చేది, పెన్షన్ ఈ ప్రభుత్వం వచ్చినాక తీసేసింది. ఇక్కడే కూర్చున్నది ఒక అమ్మ, మీరు ఆ రోజు 2 బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇల్లు కోల్పోయి వాళ్ళకు డ్యామేజెస్ నష్టం జరిగిందో వారందరికీ ఆ రోజు నేను ఎంఆర్ఓని ఇక్కడికి పంపించి వారి ఫోటోలు సేకరించి వారందరికీ కూడా 2 బెడ్రూమ్లు కేటాయించడం చేయడం జరిగింది. ఒక అర్ధ గంటలో వాళ్ళకి హామీ పత్రాలు ఇవ్వలేకపోయినాం. ఆ కారణం చేత ఈరోజు కొత్తగా వచ్చినటువంటి కొత్త ఎమ్మెల్యే ఈరోజు మా యొక్క ఇళ్లను మనం 500 ఇళ్లు కట్టించి పేదలకు పారదర్శకంగా ఎలాంటి అవినీతి తావు లేకుండా కేవలం ప్రియారిటీ అంతా కూడా పేదరికం నష్టపోయిన వాళ్ళకి మనం ఇస్తే ఆయన కార్యకర్తలకు ఇచ్చి దొరికిందే సంబరా దోసుకోవాలని చెప్పి అంటే 2 లక్షలు ఆమెను అడిగిళ్ళు. ఆమె పేద రావాలి కాబట్టి నేను ఇయ్యనంటే ఆమె ఇల్లు కట్ చేసిళ్ళు, ఎవరికైతే డబ్బిచ్చిళ్ళు వాళ్ళకి పెట్టిళ్ళు. ఇది కేవలం ఇక్కడే కాదు, మొత్తం భూపాలపల్లి అంతా కూడా అదే పద్ధతిలో జరిగింది. మరి ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి, ఇక లిస్టులు వస్తున్నాయి. మీ గ్రామంలో మొన్న పిలిచిండట ఎమ్మెల్యే గారు, పిలిచి మీటింగ్ పెట్టి ఎవరు ఏది అడిగితే అది కాదనకుండా అన్ని ఇస్తామని చెప్పుల్లి ఎలక్షన్లో మాత్రమే గెలువులని చెప్పిండట. ఇక వస్తాను ఇక వచ్చి ఇక నీకు ఇల్లు కావద్దానే పెద్దమ్మ నీ బిల్లు పేరు రాసుకొచ్చి మా ఎమ్మెల్యే సార్ పెట్టిండు, ఇక ఇల్లు వస్తాయి మీకు, ఒక్క ఓటే ఇల్లు వస్తాయి అంటారు. ఇప్పుడు వీళ్ళ ముచ్చట ఎట్లున్నదంటే మొన్న ఆడబిడ్డలు అందరికి కూడా చెప్పిళ్ళు, అవ్వ కోటే వెళ్ళి 2500 వస్తాయి అన్నాడు. వచ్చినాయి అమ్మ 2500, ఎవ్వలేవు రాలే, గది చెప్పాలి ఎవ్వలేవు రాలే. ఇక్కడ చాలా మంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళందరికీ 200 ఉండే పెన్షన్. కేసీఆర్ వచ్చినాక 2000 అయింది. 2000 అయితే ఏమన్నాడు, కేసీఆర్ పెద్ద కొడుకు 2000 చేసిండు, నేను చిన్న కొడుకు చెప్తున్నా 4000 చెప్తా అన్నాడు. 4000 వచ్చినాయి అమ్మ, 4000 రాలే, అసలు దాని గురించే మాట్లాడతలేడు. ఇక మళ్ళా కొత్త ముచ్చట్లతో వస్తా ఉన్నారు. ఈ రోజు అని చెప్తున్నారు మేము ఎలక్షన్లు అయినాక 2000 పెన్షన్ మళ్ళా 4000 పెంచుతాం. ఇప్పుడు చెప్పాలి ఎలక్షన్లో గెలవడానికి చెప్తా ఉన్నారు. ఈ రోజు ఉండేటువంటి వికలాంగులకు 4000 పెన్షన్ 6000 ఇచ్చినాం. దాంతో పాటుగా మరి పెళ్లి చేస్తే మన కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఎవరింటికైనా తెచ్చి చెక్ ఇచ్చినాం మేము. మరి ఈయనేమన్నాడు, 1,00,000 రూపాయలు కాదు తులం బంగారం ఇస్తాడు. మీ 2 ఏళ్లలో మీ ఊళ్ళో ఎన్ని పెళ్లిలు అయినాయి, 5-10 పెళ్లిళ్ళని అయింటే కదా, మరి తులం బంగారం వచ్చిందా? తులం బంగారం రాలే, 2500 రాలే, 2000 పెన్షన్ 4000 కాలే. మనకి ఇదిగో ఇక్కడ మీ భూములన్నీ కూడా సింగరేణులు తీసుకున్నారు. ఎవరికన్నా ఎకరం ఉంటే 10,000 రూపాయల రైతు బంధు ప్రతి సంవత్సరం వచ్చినాయి. ఈ రోజు ఏమన్నాడు, 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా రైతు బంధు? యూరియా అన్న ఈరోజు సకాలంలో వస్తుందా? యూరియా దొరుకుతలేదని మొన్న మరి వర్షాకాలం సరిగ్గా యూరియా దొరకలేదురా భయ్య, ఈసారి కూడా అంటే ఏమంటాడు, యాపులు పెట్టున్నాయి. దుకాణాలు ఉంటాయి కదా, యాప్ పెడితే నిలబెడితేంది, యూరియా ఇయ్యలేని పరిస్థితి, కరెంటు కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితులలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నది. మాటలేమో ఘనంగా మాట్లాడుతున్నారు, పనులు మాత్రం ఏమాత్రం కూడా అడుగులు ముందుకు పడడం లేదు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు ఉండేటువంటి ప్రభుత్వం మాటలతో కాలయాపన చేస్తున్నది తప్ప ఆచరణలో ముందుకు పడతలేదు. కాబట్టి ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా మేము మీకు అన్ని చేస్తాం, మీకు ఇల్లు 2 బెడ్రూమ్లు ఇల్లు పెడతాం. మరి ఆ రోజు 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టించినేమో ఇయ్యరట, కానీ ఈరోజు కొత్తగా పెడతామని చెప్తారు. లిస్టులు రాస్తారు, ప్రింట్ చేసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు వచ్చి చూపెడతారు. అమ్మ ఎవరి పేరు కనబడుతుందా? ఉన్నది బిడ్డ, వీడ సార్ సంతకం పెట్టిండు, ఇట్లా ఎలక్షన్ కాగానే అట్లా ఇల్లు వస్తుందని చెప్తారు. మళ్ళీ ఎలక్షన్లు అయినాక మళ్ళీ ఎలక్షన్లకి ఎవడు కనబడాడు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి
ఎలక్షన్లో ఓడిస్తేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చిన హామీలు అమలవుతాయి. ఇప్పుడు ఈరోజు ఎట్లున్నదో మీరు చూడాలి. గతంలో చిన్న గ్రామ పంచాయతీ భూపాలపల్లి ఈరోజు ఒక జిల్లా స్థాయికి తీసుకెళ్ళినాం. ఈరోజు జిల్లా స్థాయికి తీసుకెళ్తే పోయింది, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, ఇక్కడ ఎస్పీ ఆఫీస్ వచ్చింది, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చింది, ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు వచ్చిండు, ఆర్డీఓ వచ్చిండు, ఎంఆర్ఓ అందరినీ అధికారులు ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు భూపాలపల్లి సమగ్ర అభివృద్ధి చేసినాం. దానికి జయశంకర్ గారి పేరు పెట్టినాం. ఈరోజు ఏమంటుళ్ళు, గిన్ని జిల్లాలు కూడా అవసరమా, అశాస్త్రీయంగా చేసిళ్ళు. మరి ఈరోజు మరి ఈ జిల్లాల యొక్క కుదింపు చేస్తాం, అందులో భూపాలపల్లి కూడా తీసేస్తామని అంటున్నారు. మనం భూపాలపల్లి జిల్లా చేస్తే ఊరుకుందామా? అవసరం. మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి మెడలు వంచాలి, యథాస్థితిగా జిల్లా కొనసాగాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఇది వాస్తవం. ఇది మొన్న మన రెవెన్యూ మంత్రి ఈరోజు చెప్తా ఉన్నాడు, జిల్లాలు ఇన్ని అవసరం లేవు, జిల్లాలు తగ్గిస్తామని చెప్తా ఉన్నాడు. అందులో భూపాలపల్లి జిల్లాను కూడా పెట్టిళ్ళు, భూపాలపల్లికి ఇన్ని జిల్లాలు అవసరం లేదనేటువంటి మాట ఈరోజు చెప్తా ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పర్యవేక్షణ లేదు, అక్కడ ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి లేదు, పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నది ఈరోజు ఉండేటువంటి వ్యవస్థ. గతంలో బస్తీ దవాఖానాలు పెట్టినాం, ఈరోజు మీ జంగేడ్లో సబ్ సెంటర్స్ పెట్టినాం. ఈరోజు అన్ని రకాలుగా ఒక దీర్ఘకాలికంగా ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఆలోచనతోటి కార్యక్రమాలను కూడా చేయడం జరిగిందనే విషయాన్ని మీరు ఈరోజు గుర్తెరగాలి.